మేము అన్నం పెట్టలేం అంటున్న ఉన్నత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన దగ్గర ఆయన బాధ్యతలు హయ్యర్ ఎడ్యుకేషన్ బాధ్యతలు కూడా ఆయనే పెట్టుకున్నారు. మొన్న అనుకున్న ముగ్గురు కొత్త మంత్రులు లేచిండ్రు, అందులో ఎవరికన్నా ఇస్తాడేమో అనుకున్నా, కానీ అది ఈయననే పెట్టుకున్నాడు. పెట్టుకొని మరి నేను ఒక నోటీస్ ఇచ్చిండు. ఎక్కడంటే నిజాం కాలేజ్ ఆటోనమస్ రీక్రెడిటెడ్ బై NAC A grade college, a caster college of Usmania University, Bashirbaగ్. All the UG and PG hostel boarders are hereby informed that Nizam College is currently facing a severe financial crisis in maintaining the hostel facilities. ఈరోజు నిజాం కాలేజీల మరి హాస్టల్లో ఉన్నటువంటి వారికి మేము చాలా ఫైనాన్షియల్ అంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి వాళ్ళ విద్యార్థులు మొత్తం చెప్పిండు. ఇది సరిగా కనీసం కూరగాయలు కొనలేక బియ్యం, పప్పులు, ఉప్పులు, కారం కొనలేని, గ్రాసరీస్ కొనలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కూడా కొనే పరిస్థితుల్లో మేము లేము. కానీ ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళు అవేవి కూడా మాకు ఇస్తలేరు. అవి మాకు బియ్యం కానీ, పప్పులు కానీ, విద్యార్థులకు అందించాల్సిన మరి నిత్యావసర వస్తువులు, మరి ఆహార ఉపకరణలో ఇవ్వవలసిన ఏది కూడా మాకు రెగ్యులర్గా సరఫరా చేసే వాళ్ళు ఇస్తలేరు. ఎందుకంటే మేము చాలా రోజులకి వెళ్ళి డబ్బులు కడతలేము అని చెప్పారు. ఈరోజు రైజింగ్ తెలంగాణలో విద్యార్థులకు అన్నం పెట్టలేమని చెప్పేసి, అది ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు మేము అన్నం పెట్టలేదని చెప్పే ముఖ్యమంత్రి గారిని అయితే మనం ఈయననే చూస్తున్నాం. ఈరోజు మన ఏది కానాకున్నయ్యి అంటే ఎల్లి కబ్బులా అన్నట్టు ఇక్కడ ఇన్ని పరిస్థితులు పెట్టుకొని ఇంత గచ్చందరలేని పరిస్థితులలో తెలంగాణ ఉందని తెలిసి ఈరోజు ప్రపంచ అందాల పోటీలను తీసుకొచ్చిన పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పు దెబ్బలు తిన్నది మిస్సింగ్ ల్యాండ్ తర్వాత. అది పరిస్థితి నడుస్తుంది. మరి అంతేకాకుండా ఆల్టర్నేటివ్లీ టు ensure the uninterrupted functioning of the hostel and food services, we request every UG and PG and undergraduate and PG postgraduate hostel boarder to contribute an amount of ₹3,000 towards hostel maintenance. కాబట్టి విద్యార్థులందరూ ఇంకో స్టాంపులతో సహా ఉన్నది, మీకు నేను పక్కన పేస్ట్ చేస్తా. ఈరోజు అందరు కూడా ఇలా హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనిషి మరి గ్రాడ్యుయేషన్ చదివేటోళ్ళు, అప్పర్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ నడిచేటోళ్ళందరూ కూడా ఈరోజు మనిషి ఒక్కొక్కరు కనీసం ఒక 3,000 రూపాయలన్నా మీరు కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అడుక్కుంటుండ్రు. ఎవరెవరు ఇలా ప్రిన్సిపల్ నిజాం కాలేజ్, వైస్ ప్రిన్సిపల్ నిజాం కాలేజ్, డిప్యూటీ రిజిస్ట్రార్ నిజాం కాలేజ్, డిప్యూటీ రిజిస్ట్రార్ నిజాం కాలేజ్, వీళ్ళందరూ కూడా ఈరోజు ముద్రలు వేసి బాజాప్తా సర్కులర్ పట్టే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదని అంటే ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులలో విద్యా వ్యవస్థ ఉందనేది మనకు తేటతెల్లం అవుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చేత కాకుంటే విద్యాశాఖ గారు కానీ ఇవ్వండి. మీకేం ఇప్పుడు మున్సిపాలిటీ ఇవ్వవు, ఎందుకంటే అలా పైసలు వస్తాయి, డబ్బులు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లో బోర్డుల పైసలు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లో నీ తమ్ముళ్ళని నడపాలి, నీ తమ్ముడు నవనిర్మాణ్ టార్గెట్ 2 కంపెనీలో పెట్టి ఆ బోర్డుల పైన ఈరోజు డబ్బులు సంపాదించాలి. అవి ఉంటాయి. హైడ్రా నీ కిందనే ఉండాలి, బెదిరియాలి, పైసలు వసూలు చేయాలి, కాంట్రాక్టర్ బిల్డర్ల దగ్గర పైసలు వసూలు చేయాలి, డెవలపర్ దగ్గర పైసలు వసూలు చేయాలి. కాబట్టి మున్సిపాలిటీ ఎవరికి ఇవ్వవు. ఓకే, విద్య అనేది నేటి బాలలు రేపటి పౌరులని ఈరోజు యువత మీదనే దేశం ఆధారపడి ఉందన్న సంగతి నీకు నాకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు విద్యా వ్యవస్థకు కూడా నువ్వు న్యాయం చేయలేని పరిస్థితులల్లా ఈరోజు ఉన్నది. కానీ చేతగానప్పుడు కనీసం రివ్యూ మీటింగ్ పెట్టలేనప్పుడు ఈరోజు మీ హాస్టల్ల పరిస్థితి ఏంది, హాస్టల్ల పరిస్థితులు ఏ విధంగా నడుస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళతోని నీవు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళతోని ఇన్పుట్స్ తీసుకొని అవి పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి అనేటోడు ముందుకు పోతాడు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు దీనిపైన సబ్జెక్ట్ లేకున్నా, నాలెడ్జ్ లేకున్నా ఈరోజు ఆ వ్యవస్థని దగ్గర పెట్టుకొని పైపెచ్చుగా ఈరోజు అన్నం పెట్టలేని దుస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి
ఈరోజు కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, డిప్యూటీ రిజిస్ట్రార్లు అందరూ మా లెటర్లు రాసి ముద్ర కొట్టి ఈరోజు పిల్లలకు పంపిణీ చేస్తున్నారంటే ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నదో విద్యా వ్యవస్థ ఉందో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక్కొక్కరు 3,000గా అంటే అంత ఆర్థికంగా అంత దివాలు తీయడానికి గల కారణం ఏంటి, ఆర్థికంగా అంత వెనుకబడిపోవడం కారణం ఏంటి? ఈరోజు మన విద్యా వ్యవస్థలో కావాల్సిన డబ్బులు, కావాల్సిన బడ్జెట్ను మనం ఏర్పాటు చేయాలి. ఈరోజు యూజీసీకి వెళ్ళి అసలు కేంద్రానికి వెళ్ళి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతుండ్రు, ఎంత మిగులుతుంది, యూజీసీకి వెళ్ళి ఏమైనా వస్తున్నాయా లేవా, ఇవన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చర్చ ఎటెటో పోతుంది అసెంబ్లీ నడుస్తే. విద్యార్థుల నుంచి కానీ, విద్యార్థులకు వస్తున్నటువంటి మెచ్చార్జ గురించి కానీ, వాటి పెడుతున్న భోజనం గురించి కానీ, లేకుంటే దాని డెవలప్మెంట్ గురించి, యూనివర్సిటీలు కాలేజీల డెవలప్మెంట్ గురించి కానీ ఎక్కడ కూడా చర్చ జరుగుతూనే లేదు, ముందుకు పోతూనే లేదు. ఈరోజు ఏమైనా కొన్ని పాయింట్స్ పైనే ఇంపార్టెన్స్ అంటే వాళ్లకు లావాదేవీలు ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే పైసలు వస్తాయో దాని చుట్టే తిరుగుతుంది, కానీ అది దాటే పరిస్థితి కనీసం కొంచెం కూడా చేస్తలేరు. ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు మేము అన్నం పెట్టలేము, మీకు బియ్యం కొనలేము, పప్పులు కొనలేము, కారం కొనలేము, నిత్యావసరాలు పెట్టలేము, మీకు భోజనం పెట్టలేము అని చెప్పేసి కాలేజ్ పెద్దలు ఈరోజు నిజాం కాలేజ్, అది పేరు పొందిన నిజాం కాలేజ్, అలా మాజీ ముఖ్యమంత్రులు చదివిండ్రు, మంత్రులు చదివిండ్రు. ఈరోజు చాలామంది విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తులు అంత పెద్ద కళాశాలలో మేము భోజనం పెట్టలేని దుస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈరోజు కాలేజ్ పెద్దలు చెప్పుకుంటున్నారంటే ఈరోజు ప్రభుత్వం పరిస్థితి ఎంత దిగజారిందని చెప్పేసి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని మొత్తానికి 3,000 కాదు, ఈరోజు ప్రభుత్వం వెంటనే కావాల్సిన నిధులు కాలేజ్కు కేటాయించాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకోవాలి. ఇందులో నీకు అవగాహన లేకుంటే అక్కడ కాలేజ్ అక్కడ సెక్రటరీ వాళ్ళని పిలిపించి నువ్వు మాట్లాడి ఆ విషయం ఏందో తెలుసుకొని వాటి పరిష్కరించే విధంగా నీ పాలన ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.